హాయ్ దిస్ ఈజ్ ఈకో ట్యుటోరియల్. సో ఈకే ట్యుటోరియల్ 1లో మనం ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో జావానే కాదు, నేను ఓడిఈవిసి కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో ఎవరైనా చూడకపోతే అవి కూడా చూసుకోండి. ఫార్ములాస్ పెట్టాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెడుతున్నాను. సో ఇప్పుడు కూడా జావా క్వశ్చన్ పేపర్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేశాను. సో అవి కూడా చూడండి. వాటికి సింపుల్ సొల్యూషన్స్ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి మన ఛానల్లోనే ఉంది. అవన్నీ మీకు రీచ్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిఫరెన్సెస్లో ఏడబ్ల్యూటీ స్వింగ్ అనేది పోస్ట్ చేశాను. సో వాటి కంపోనెంట్స్, వాటి నేమ్స్ కూడా అందులో డిఫైన్ చేశాను. సో ఈజీ డెఫినేషన్స్ కూడా ఇచ్చాను. సార్ అవి కూడా చూడండి. సో మల్టీ టాస్కింగ్, మల్టీ థ్రెడింగ్. సో మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి? మనకి మల్టిపుల్ టాస్క్ ఉంటాయి, అవి ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి? థ్రెడ్ అంటే ఒక సింపుల్ కాంపోనెంట్, చిన్న పార్ట్ అనమాట. సో అది కూడా మల్టిపుల్ థ్రెడ్స్ అనేటివి సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అవి ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ నేను మల్టీ థ్రెడ్డింగ్ గురించి కూడా ముందే పెట్టాను ఒకసారి వీడియో, అది కూడా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు చూద్దాం. సో డిఫరెన్సెస్ చూద్దాం. సో ఫస్ట్ మల్టీ టాస్కింగ్లో డిఫరెన్స్ ఏంటి? ఎగ్జిక్యూటింగ్ మల్టీ టాస్క్ సేమ్ థ్రెడ్స్ వేర్ ఈచ్ టాస్క్ ఈజ్ ఏ సపరేట్ ఇండిపెండెంట్ ప్రాసెస్. సో నీకు ఏం లేదు అక్కడ. ఇక్కడ ఏంటి? ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టాస్క్ అంటే ఏంటి? ఇప్పుడు మల్టిపుల్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా సపరేట్ ఇండిపెండెంట్ ప్రాసెస్ అనమాట. అదే ఇక్కడ చూద్దాం. ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ వెరీ ఈచ్ టాస్క్ ఈజ్ ఏ సపరేట్ ఇండిపెండెంట్ పార్ట్. సో ఇక్కడ కూడా ఇండిపెండెంట్ పార్ట్సే, కానీ ఇవి ప్రతి ఒక్క టాస్క్ కూడా ఇండిపెండెంట్ అయ్యి సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. టాస్క్ అంటే ఒక టాస్క్ తర్వాత ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. థ్రెడ్ అంటే అది ఒక టాస్క్, ఇందులో టాస్కే కానీ సపరేట్ ఇండిపెండెంట్ పార్ట్స్ అనమాట. సో కంటెస్ట్ స్విచ్చింగ్ అనేది దీనిలో కాస్ట్లీగా ఉంటుంది, దీంట్లో చీపర్. సో కంటెస్ట్ స్విచ్చింగ్ అంటే తెలుసు కదా, ఒక ప్రాసెస్ P1 ఉందనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒక ప్రాసెసర్ అనేది P1 నుంచి P2కి వెళ్తే దాన్ని కంటెస్ట్ స్విచ్చింగ్ అంటాం అనమాట. కంటెస్ట్ స్విచ్చింగ్ ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి వెళ్ళడాన్ని కంటెస్ట్ స్విచ్చింగ్, ఆ గ్యాప్ని అంటాం అనమాట. సో ఆ కంటెస్ట్ స్విచ్ అనేది మల్టీ టాస్కింగ్లో కాస్ట్లీగా ఉంటుంది, దీనిలో చీపర్గా ఉంటుంది. అందుకే మల్టీ టాస్క్ ఉండగా కూడా మల్టీ థ్రెడింగ్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అనమాట. అంతేకాకుండా మల్టీ టాస్కింగ్ అనేది హెవీ వెయిట్, మల్టీ థ్రెడింగ్ అనేదేమో లైట్ వెయిట్. దీంట్లో ఓన్ అడ్రస్ స్పేస్ కావాలి, దీనికి కామన్ అడ్రస్ స్పేస్ని షేర్ చేసుకుంటాయి. అంటే ఇందులో ప్రతి టాస్క్కి కూడా సపరేట్ అడ్రస్ స్పేస్ అనేది ఉండాలి. థ్రెడ్లో అవసరం లేదు, అవి ఓన్గా కూడా తీసుకుంటాయి. అంతేకాకుండా ఓఎస్ కంట్రోల్లో మల్టీ టాస్కింగ్ అనేది ఉండదు, కానీ మల్టీ థ్రెడ్డింగ్ షుడ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఓఎస్. సో ఓఎస్ అనేది మల్టీ థ్రెడ్డింగ్ని కంట్రోల్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది ఈజీ అండ్ ఇంపార్టెంట్ 5 డిఫరెన్సెస్ బిట్వీన్ ది మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ థ్రెడ్డింగ్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు ఇంకా రీచ్ అవ్వాలి అంటే మీరు కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. సో ఇంతకుముందు కూడా ఇంకొన్ని పెట్టాను, సో అవి కూడా చూసుకోండి వీడియోస్. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా సబ్జెక్ట్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈకే ట్యుటోరియల్ 1.